మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు సిట్ విచారణకు హాజరవ్వాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు. ఇందుకు తిరస్కరించిన సిట్ నేడు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. హసనా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ ఈ కేసు వెలుగులోకి రాగానే దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ కేసుపై నిన్న తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఆయన అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ క్రమంలోనే లుకౌట్ నోటీసులు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల వేళ మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు సిట్ విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరారు. ఇందుకు తిరస్కరించిన సిట్ నేడు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. హసనా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ ఈ కేసు వెలుగులోకి రాగానే దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ కేసుపై నిన్న తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన విచారణకు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు. వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. ఆయన అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ క్రమంలోనే లుకౌట్ నోటీసులు ఇచ్చింది.